ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. అలాగే ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో కన్య రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకోబోతున్నాం. ఈరోజు మనం ఈ వీడియోలో కన్య రాశి వారి జాతకంలో మరీ ముఖ్యంగా ఆగస్టు అంటే 2025వ సంవత్సరం ఆగస్టు 11, 12, 13వ తేదీ రోజున కన్య రాశి వారికి ఈ రాత్రి ఒక పెద్ద మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు. అంటే ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో మీకు జాతకం చెప్తారు గురువుగారు. కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను. అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను. అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడను. కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి 9989794560. ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు. రహస్యం అయితే తెలుసుకోబోతున్నారు. మరి ఈ రోజున వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి, వీరికి కలగబోయే శుభ అశుభాలు ఏంటి, అలాగే వీరు తెలుసుకోబోయే అతిపెద్ద రహస్యం ఏంటి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే ఈ రోజున రాత్రి 10 గంటల తర్వాత ఒక స్నేహితుడు లేదా కుటుంబ సభ్యుడి నుంచి మీరు ఒక అద్భుతమైన కానీ కటువైన రహస్యాన్ని తెలుసుకుంటారు. ఇది ఒక వ్యక్తి నిజస్వరూపం కావచ్చు, మీ కుటుంబం మీద దాచిన అంటే కుటుంబం మీతో దాచిన ఒక గుట్టు కూడా కావచ్చు, లేదా మీ జీవితం మొత్తాన్ని మార్చే గత సంబంధిత విషయం కూడా కావచ్చు. ఆ రహస్యం మీరు జీవితంలో ఉంచుకున్న ఒక దృక్పథాన్ని అంటే జీవితంపై మీరు ఉంచుకున్న ఒక దృక్పథాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అంటే లైఫ్ని టర్న్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు. మీరు నిద్రలేచిన వెంటనే ఒక కల గుర్తొస్తుంది. ఆ కలలో మీరు ఒక మైదానంలో ఒంటరిగా నిలబడి ఎవరో మీ వైపు రావడం మీరు చూస్తారు. కానీ ఆ వ్యక్తి యొక్క ముఖం మీకు కనిపించదు. మీకు అప్పుడే తడుతుంది ఇవాళ ఏదో విచిత్రమైన విషయం జరగబోతోంది అని. మీ ఇష్టమైన వ్యక్తితో చిన్నప్పటి మనస్పర్ధలు మొదలవుతాయి. ఒక మాట దాన్ని మించిందిగా అనిపించడం వల్ల నిజంగా వారిని నేను ఎంతగా తెలుసుకున్నాను అనే ప్రశ్న మెదడులో మీకు తిరుగుతుంది. మీ ఫోన్లో ఒక మెసేజ్ అది సింపుల్గా ఉంటుంది. ఇంకా మీరు ఆ విషయాన్ని గమనించలేదా? మీరు తిరిగి అడిగేలోపే ఆ వ్యక్తి ఆన్లైన్లో ఉండడం ఆపేస్తారు. అలా ఆన్లైన్కి వెళ్ళగానే మీరు ఒక్కసారిగా అనేక సందేహాలు మీలో మొదలవుతాయి. మీ ఇంట్లో ఒక పెద్ద యుద్ధాలు అనేవి కూడా జరుగుతాయని చెప్పుకోవచ్చు. అంటే మీకు పెద్దలు చెప్తారు కదా, అలా చెప్పే మాటలు పాత కథల అనిపించినా కూడా ఆ కథలో మీ కుటుంబానికి సంబంధించిన చీకటి కోణాలు మీరు ఊహించని రీతిలో చూడబడతాయి. ఇది కూడా అదే రహస్యాన్ని కూడా సూచించే ఒక సంకేతం అని చెప్పుకోవచ్చు. ఒక పాత డైరీలో మీరు చూసిన ఒక ఫోటో, దానిపై మీరు ఇంకా ఏది గుర్తించలేదు అనుకుంటే ఇప్పుడు కొత్తగా కనిపిస్తుంది. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో మీరు ఎప్పుడు ప్రశ్నించలేని వ్యక్తితో ఆప్యాయంగా ఉన్నారు. అప్పుడే మీరు అపరిచితమైన అనుమానాన్ని కలిగి ఏదో తడబాటు అనేది ఆరంభం అవుతుంది. ఇక మీకు ఒక ఫోన్ కూడా వస్తుంది. అది వీడియో కాల్ కావచ్చు, వాయిస్ నోట్ కావచ్చు, లేదా ఫోటో ఫార్మాట్గా ఒక డాక్యుమెంట్ కూడా కావచ్చు. ఆ సమాచారం చదివినప్పుడు మీ ఒక్కసారిగా గుండె బద్దలవుతుంది అంటారు కదా, ఆ రేంజ్లో మీరు బాధపడడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఇక మీ తల్లి కానీ తండ్రి గురించి కానీ మీరు ఎప్పుడు ఊహించినంత పెద్ద విషయం బయటపడబోతోంది. ఉదాహరణకు మీ తండ్రికి మరో సంబంధం ఉన్న ఆ రహస్యం, మీ తల్లి గతంలో జరిగిన తప్పుడు అనుభవం, మీరు ఎప్పటి నుంచో నమ్మిన వ్యక్తి మీరు చెప్పకుండా ఎవరో మరో వ్యక్తితో సంబంధం కొనసాగిస్తున్నట్టు బలమైన ఆధారాలు కూడా మీకు కనిపించబోతున్నాయి. ఇక మీ పేరు మీద ఉన్న ఆస్తిని ఎవరో మీ మిత్రులే దాచిపెట్టినట్టు తెలియవచ్చు. గతంలో మీరు సంతకం చేసిన పేపర్లో మీకు తెలియని ఒక ఒప్పందం దాగే ఉండొచ్చు. ఇక మీరు ఎవరు, మీకు సంబంధించిన వారు నిజంగా ఎవరు, నావారు అనే ప్రశ్న మిమ్మల్ని వెంటాడుతుంది. భారంగా మారిన బంధాలు, ఇన్నాళ్లుగా ప్రేమగా చూసిన సంబంధాలు ఒక్క క్షణంలో తట్టుకోలేని భారంగా అనిపిస్తాయి. నిద్రహీనత, మౌనం, మీరు ఈ విషయాలన్నీ ఎవరితోనూ పంచుకోలేరు కూడా. ఒంటరితనం మీకు పెరిగిపోతుంది. ఈ రహస్యాన్ని తెలుసుకోవడం వల్ల మీ జీవితంలోకి అసత్యాలను తొలగించే అవకాశం లభిస్తుంది. మీరు ఇప్పటి వరకు నమ్మిన ద్రవ్యలబ్ధి బంధాలు, సంబంధాలపై మీరు తిరిగి ఆలోచించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది ఒక పగిలిన గాజు లాంటిది. తలక్కుమంటుంది, కాస్త ముక్కలు కూడా అవుతుంది, కానీ మిమ్మల్ని మీ స్వరూపానికి తీసుకువెళ్తుంది. ఇక చంద్రుడు
ముఖ్యంగా ఈ రాశిలో ఉండడం వల్ల మీకు మానసిక ఉల్లాసం తగ్గుతుంది. అయితే కేతువు వృశ్చికంలో ఉండి రహస్యాలను బయట పెట్టే దృష్టితో చూస్తున్నాడు. శని మరియు రాహు మీ 4వ 8వ స్థానాల మీద దృష్టి వేస్తూ గతపు కర్మలు బయటపడే సూచన అయితే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా శుక్రుడు శుభాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తూ గత మోసాల ప్రభావం తీవ్రంగా ఉండబోతోంది. ఇక ఈ రోజున మీరు కొన్ని నిజాలు తెలుసుకోబోతున్నారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా కన్య రాశి విషయంలో ఎలా అంటే అన్నీ మాకు కళ్ళకు కట్టినట్టుగా నిజాలు కనిపించాలి, అన్నీ మాకు కళ్ళకు కట్టినట్టుగా నిజాలు తెలియాలి అనే ధోరణితో ఉంటారు. ఎందుకంటే కన్య రాశి వారు ఏది దాచిపెట్టలేరు. దాచిపెట్టి అంటే బయటికి ఒకలాగా లోపల ఒకలాగా ఉండే తత్వం అయితే కన్య రాశి వారిది కాదు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే జాతక పరంగా చూసుకున్నట్లయితే వీరు అదృష్టవంతులని చెప్పుకోవచ్చండి. అది ఎందుకు అంటే వీరికి ఎన్నో బాధలు కష్టాలు అనేవి సహజంగా ఉంటాయి. అలా ఉంటున్నప్పటికీ కూడా వీరు ఆ కష్టంలో కూడా ధైర్యంగా ఉంటారు. సంతోషాన్ని వెతుక్కుంటూ ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తూ ఉంటారన్నమాట. సో ముఖ్యంగా కన్య రాశి వారికి ఎన్ని బాధలున్నా కూడా వారు చాలా మనోధైర్యంతో గుండె నిబ్బరంతో ఉంటారు అంటారు కదా, అలా ఉంటారు. ఎందుకంటే వీరిది మంచి మనస్తత్వం. మరీ ముఖ్యంగా ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక సాహసం, ఒక ధైర్యం, అలాగే ఒక ఆత్మవిశ్వాసం అనేది ఆటోమేటిక్గా ఏర్పడతాయి. దానికి అదృష్టం దురదృష్టంతో అసలు ఏమీ కూడా పని ఉండదనమాట. కాబట్టి మీకు ఇటువంటి గుణగణాలన్నీ కూడా మీలో చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి కన్య రాశి వారికి. అయితే ఈ రాశి వారికి ఏంటంటే ఏ కష్టం వచ్చినా కూడా కృంగిపోరు. అలాగే ఎంత పెద్ద సంతోషం వచ్చినా కూడా మితిమీరినటువంటి ఆనందానికి గురి కారు. ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారో, అలాగే చిన్నప్పటి నుండి చిన్న పనుల దగ్గర నుండి ఈనాటికి ఈ రోజున కూడా సమాజంలో ఒక పెద్ద స్థాయికి ఎదిగేటువంటి వారిగా ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఎంతో పేరుని సంపాదించాలి, నేను ఆస్తిని సంపాదించాలి, అలాగే కుటుంబంతో అంతా సంతోషంగా ఉండాలి, అందరూ నా వారే, నేను కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ సంతోషంగా చూడాలి, వారి నవ్వు మొహాలే నాకు కనిపించాలి అని అనుకుంటారు. వీరి కుటుంబం సంతోషం కోసం వీరి సంతోషాన్ని కూడా పక్కన పెట్టేస్తారు. అంతేకాకుండా వీరు ఎన్ని కష్టాలైనా భరిస్తారు, ఎన్ని త్యాగాలైనా చేయడానికి రెడీగా ఉంటారు. అంత నీతి నిజాయితీ ధర్మం వీరి నరాల్లో జీర్ణించుకుపోయి ఉంటాయన్నమాట. అలా ఈ రాశి వారు ఎంతో అదృష్టవంతులుగా ముందుకు సాగొచ్చు. ఎందుకంటే వీరి నీతి నిజాయితీ ధర్మం అనేది వీరిని ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటుంది. అంతేకాకుండా వీరికి మంచి గొప్ప గుణాలు ఉండడం వల్ల వీరికి అదృష్టమే కాదండి, చిన్న వయసు నుండే బరువు బాధ్యతలు అనేవి ఎక్కువగా ఉండటం వల్ల ప్రతి సమస్యను కూడా వీరు చూసి ఆ సమస్యను చివరి వరకు అనలైజ్ చేసి ఖచ్చితంగా దాని యొక్క మంచి చెడులు ఏంటి అని బేరీజు వేసుకొని అది ఏదైనా సరే వస్తే ఊరికే రాదు కదా అని వీళ్ళు ఆ సమస్యని కూడా అర్థం చేసుకొని దాన్ని అనుభవించి ఖచ్చితంగా దృఢమైన నిర్ణయం ఒకటి తీసుకుంటారు. అంటే కర్తవ్యం అంటే ఏదైనా ఒక కర్తవ్య దీక్షలో ఉన్నారనుకోండి, దానికి ఎవరైనా కానీ ఆటంకం కలిగించినా లేదా ఎవరైనా చెడు పనులు చేస్తున్నా వీరికి పెద్దగా నచ్చదనమాట. ఏదైనా సరే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, స్ట్రైట్గా మాట్లాడేస్తారు అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ముందొకలాగా వెనకొకలాగా ఉండే తత్వం కన్య రాశి వారిది కాదు అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వీరికి అలా ఉండడం కూడా చేత కాదు అని గట్టిగా చెప్పుకోవచ్చు. అయితే మరీ ముఖ్యంగా కన్య రాశి వారు వీరికి ఇంకా మంచి జరగాలి, అలాగే ప్రతికూలతలు అనుకూలతలుగా మారాలి అని అనుకుంటే కనుక వీరు ఈ 3 రోజుల్లో శివుడికి బిల్వంతో అంటే బిల్వపత్రి ఉంటాయి కదా, ఆ ఆకులతో పూజ చేయండి. ఓం నమఃశివాయ అనే జపాన్ని కనీసం 108 సార్లు చేయండి. కాళీమాత ఆలయంలో దీపం వెలిగించండి. శక్తి దేవతల అనుగ్రహం మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. పాత నమ్మకాలు మానండి. నిజంగా మీ పక్కన ఉండేవారు ఎవరో పరీక్షించి జాగ్రత్తగా మీరు తీసుకునే ఆ నిర్ణయం అనేది ఏదైతే ఉంటుందో ఆ నిర్ణయాన్ని కొత్త పుంతలు తొక్కించే విధంగా ప్రారంభించండి. ఆ రహస్యాన్ని ఒక పుస్తకంలో రాసి బహిర్గతం చేయకుండా మీరు మానసిక స్వచ్ఛతకై ఉపయోగించండి. కాబట్టి కన్య రాశి వారికి 11, 12, 13 తారీఖుల్లో జరగబోయేది ఏంటి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదండి. అయితే కన్య రాశి వారు ఎవరైతే మీకు తెలిసిన వారు ఉన్నారో వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మరీ ముఖ్యంగా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. అందులో ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.